దక్షిణార్థుల అందరు మంచిగున్నారా? మీకోసం లచ్చక ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చటకొచ్చిన. మరి ఆలస్యం చేయకుండా మొదలైతే హెడ్లైన్స్ చూడరు. జోర్దార్గా షురూ అయిన బతుకమ్మ వేడుకలు 9 రోజులు మస్తు సంబరంగా జరుపుకుంటారు ఆడబిడ్డలు. బతుకమ్మ చీరలు మంచిగా లేవట. హైదరాబాద్లో మహిళలు గరమైలు సర్కార్ మీద. తెలంగాణ అంటే ఎవ్వరి తాత జాగిరి కాదంటాడు అందశ్రీ అన్న. జనాలు మరల పడితే గంతే సంగతులట. మన తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే అది ఒక బతుకమ్మ పండుగే. గా పండుగ వచ్చిందంటే 9 రోజుల దాకా తీరొక పూలను తెచ్చి బతుకమ్మను పేర్చి ఆడపడుచులందరూ ఒక దగ్గర కూడి ఆటపాటలతోని సందడి చేస్తారు. ఇక ఈ ఆట నుంచి బతుకమ్మ వేడుకలు షురు అయినాయి. ఇక ఈ రోజు నుంచి 9 రోజుల దాకా ఆడపడుచులకు ఆటలే ఆటలు పోడ్రి. అయినా ఇంతకు మా సత్తి ఏం చెప్తాడో చూద్దాం పార్రి. అరే దేవిగా నీ నడ్డిరు కొడతా బిడ్డ. నా నడ్డిరగడం కాదురా సత్తిగా, నీ నడ్డిర కొడతా. అరే ఆరైంది ఆరా, పెద్ద చిన్న తెలియదారా? ఇంకా చిన్న పెద్ద ఏందిరా, పొరాలతో ఎట్లుండాలో నీకు తెలియాలి. బాగా ఎక్కువ మాట్లాడుతున్నావేంద్రా, నేను ఇట్లా కాదు. అరే నీతోనేం కాదురా, మూసుకోబో. అరే దేవిగా సత్తి చూడక్క, చిన్న పెద్ద లేకుండా ఎట్లా మాట్లాడుతాండో. ఏంది తమ్మి, అన్ని తెలిసిన నువ్వు కూడా గిట్ల ఎత్తావా? వీడేషాలు నీకు తెలియదక్క, మనకు కనిపించినంత మంచోడు కాదు. సత్తి అట్లాంటోడు కాదు తమ్మి, చాలా మంచోడు. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. అవునవును, ఇన్ని రోజులు వీడు మంచోడు అనుకున్నా, ఈ రోజు తెలిసింది వీడి సంగతి అంతా. నీకేమైనా పైసలు గిట్ల ఎగ్గొట్టిండా? ఈయనకేనేం పైసలు ఇవ్వాలి, గీడ నాకేమే పెడతాడక్క. అది కాకపోతే ఇంకేంది, కొంపదీసి పుండకూరు ముచ్చట్లు చెప్పిండా ఏంది? ఈయనకు గంత సీన్ లేదక్క. మరి నీకేమన్యాయం చేసిండు తమ్మి? అయినా బతుకమ్మ పండుగ షురూ అయింది కదా, పండుగ పూట కలిసిమెలిసి ఉండక గీ లొల్లెందుకు చెప్పు? గీ కొట్లాట కారణమే గీ బతుకమ్మ పండుగ అక్క. బతుకమ్మనా? మీ కొట్లాటకి బతుకమ్మకి సంబంధం ఏంది? గదేందో మీ తమ్మున్నే అడగక్క. దేవేందర్ ఏమో కొట్లాటకి కారణం నువ్వే అంటాడు. ఇంతకీ నువ్వేం చేసినావు సత్తి? నేనేం చేయలేదక్క. అరే నువ్వు అబద్ధం చెప్పకురా, నిజం చెప్పు. అరే ఏం చేసా అసలు ఏం చేసా చెప్పురా, చెప్పు. నేను తెంపుకున్నా తంగెడి పువ్వు దొంగతనం చేయలేదా, గా విషయమే చెప్పు. ఏంది తమ్మి, తంగేడు పువ్వు దొంగతనం చేసినవా? నేనెందుకు తీసుకున్నాక్క, ఇవన్నీ అబద్ధాలు చెప్తాడు. నేనెందుకు అబద్ధం చెప్తుండ్రా? ఇక్కడ వేసుకున్న తంగెడి పువ్వులన్నీ నువ్వు తీసుకోలేదు, నిజం చెప్పు. కాదు, ఆ చెట్టు కింద పడినా తీసుకున్నా, తప్పేంద్రా చెట్టు కింద పడినా తీసుకుంటే. నేను సంచి తెచ్చుకోలే, కింద పెట్టుకున్నా, అవి తీసుకుంటూ నీ తప్పేరా? అరే అట్లా కాదురా, ఎవ్వరినో ఏందక్కడ ఉన్నాయి, పూలకు వచ్చిన ఉన్నాయి కాబట్టి తీసుకున్నా, తప్పెట్లయితుంది? ఇంతకీ మీరు తెంపిన పువ్వేది? ఇంకెక్కడ ఉంటది అక్క పువ్వు? సంచి నింపి కొడుకుతో ఎప్పుడో ఇంటికి పంపించిండు. అరే నువ్వు నన్ను తిట్టినందుకు పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టిస్తా. ఈ చిన్న విషయానికి పంచాయతీ ఎందుకు తమ్మి? ఏదో తెలుసో తెలియకో 2 మాటలు అన్నాడు కావచ్చు. గీ లొల్లిని గిక్కడిని ఆపే. ఏదైతే అది కానక్క, పెద్ద మనుషులు పిలిపించి ఇజ్జత్ తీయిస్తా. అరే పెట్టుకపోరా, పెట్టుకపో. వాడేం చేయడు, నువ్వేం చేయవు. నన్ను చూస్తా నీ సంగతి చూస్తారా, చూస్తా. చూసి రానుల్లా మా సత్తి పంచాయతీ ఏ ఊర్లో చూసినా గిట్లనే ఉంటది. గందుకే ఎవరు లొల్లి పెట్టుకోకుండా గీ బతుకమ్మను అందరు కలిసి సంతోషంగా జరుపుకోండి. బతుకమ్మ అంటేనే మన తెలంగాణకు ఆడిబిడ్డ లెక్క. ఏడాది కోపారి పుట్టింటికత్తది. 9 రోజులు పల్లె పల్లెకు పండుగ వాతావరణం తీసుకొత్తది. పట్నాన్ని పలకరిస్తుంది. బతుకమ్మ అంటే తీరొక పూల జాతర, ప్రకృతిని గోల్చుకునే గొప్ప పండుగ. ఇలా ఎంగిలి పూల బతుకమ్మతోని బతుకమ్మ పండుగ వేడుకలు షురు అయినాయి. ఉల్లా పువ్వులతోని దేవుని గోలుస్తారు. అయితే పువ్వులనే దైవం లెక్క గోల్చుకునే గొప్ప పండుగే మన బతుకమ్మ పండుగ. ఈ దునియలా ఏడలేనట్టు పూల పూజ మన సంస్కృతికి ఒక ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఇలా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు షురు అయినాయి. ఇక ఈ ఏడ్సంది 9 రోజుల దాకా వాడవాడల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతాయి. బతుకమ్మ వేడుకలతోని తెలంగాణ పల్లెలల్లా కొత్త శోభ వస్తుంది. జోర్దార్గా జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి అందరికీ తెలవాలి కదా. మరి బతుకమ్మ గొప్పదనం ఏంటిది, బతుకమ్మ చరిత్ర ఏందో గీ అక్క మాట్లాడలేందాం చెప్పక్క.
ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. చోళ రాజ్యానికి సంబంధించిన రాజు. ఈ తెలంగాణని పరిపాలించేవాడు అన్నమాట. అతనికి చాలా కాలం సంతానం లేదు. తర్వాత చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయి కలిగింది సంతానంగా. తనకి ఎంతో అనారోగ్యం చేస్తూ అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ ఇబ్బందులతో ఉండేదన్నమాట. తను ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి తను ఏళ్ళకాలం బ్రతకాలి అన్న భావనతోటి అమ్మవారిని ప్రార్థించి బతుకమ్మ అని పేరు పెట్టాడు, అమ్మవారిని పూజించి. అలాగా అమ్మవారిని నమ్ముకొని ఆ పేరు పెట్టినందుకు ఆ అమ్మాయి చిరకాలం జీవించి ఆయురారోగ్యాలతో ఉంది. ఈ బతుకమ్మ పండుగ ఎందుకు అంటే మన ఆడిబిడ్డలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలని అందరం కలిసి ఈ బతుకమ్మని గుర్తు చేసుకొని బతుకమ్మలాగా సంతోషంగా ఉండాలి అని పువ్వులతో బతుకమ్మను పేర్చి అందులో గౌరీదేవిని ప్రతిష్ఠించి, మనము గౌరీదేవిని లేదంటే లక్ష్మీదేవిని సరస్వతీదేవిని ఈ ముగ్గురమ్మల్ని విడివిడిగా పూజించుకోవచ్చు. కానీ ఈ పువ్వుల్లో ముగ్గురిని కలిపి ముగ్గురమ్మల మూలకుటమ్మ అయిన దుర్గమ్మని ఇందులో గౌరమ్మలో ఆవాహన చేసి మనందరం సంతోషంగా బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ మా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ. ఈ ఇతిహాసాలు, పురాణాలు, రాజుల కథలు, నీతి కథలు ఇలాంటివి పాటల రూపంలో పాడుకుంటూ ఈ వెనకటి ముచ్చట్లన్నీ, వెనకట జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకొని వారి వారి జీవన విధానాన్ని, కష్టాలని, సంతోషాలని, ఆనందాలని గుర్తు చేసుకుని మన జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలో నేర్పే పండుగ ఈ బతుకమ్మ పండుగ. పాటల ద్వారా మనం ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఈ పాటల్లో ఎంతో విజ్ఞానము, ఎంతో నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి. తీరొక్క పూలతోని బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక తానికి చేరి వాళ్ళ అనుభవాల్ని పాటలెక్క మలిచి చప్పట్లతోని గౌరమ్మను గోలుస్తారు. గిది మన మట్టి మనుషుల పండుగ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. మన అస్తిత్వం బతుకమ్మల్నే ఉన్నది. మరి రంగురంగుల పూలతోని బతుకమ్మను పేర్చి గౌరీదేవిని కొలిచే పెద్ద పూల పండుగే మన బతుకమ్మ పండుగ. దండలు కట్టాసి పువ్వులు గుమ్మడి పువ్వుల గుంపులు, బంతి పూల రాసులు చామంతి పూల దండలు కట్టాసి పువ్వులు గుమ్మడి పువ్వుల గుంపులు, గునుగు పువ్వులు తంగెడు పువ్వులు, తల్లి నీకే బతుకమ్మ మా తల్లి నీకే బతుకమ్మ. అక్క, ఇలా అందరం కలిసి ఎంగిలి పూల బతుకమ్మ ఆడినాం కదా, మరి కడుమ బతుకమ్మల పేర్లు సుతా జర చెప్పక్క. మొదటి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ. ఈ ఎంగిలి పూల బతుకమ్మకి మేము నువ్వులతో చేసిన సత్తుపిండి నైవేద్యంగా పెడతాము. ఇంకా రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఈ అటుకుల బతుకమ్మకి అటుకులు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని, ప్రసాదాన్ని సమర్పించుకుంటాము. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పులో బెల్లము పాలు కలిపి నైవేద్యంగా చేసి ఈ ముద్దపప్పు బతుకమ్మకి సమర్పించుకుంటాము నైవేద్యంగా. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఆ రోజు నానబెట్టిన బియ్యంలో బెల్లము పాలతోటి చేసిన ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెడతాము. ఐదవ రోజు వచ్చేసి అట్ల బతుకమ్మ. ఆ రోజు దోశల్ని లేదంటే అట్లు అంటాం కదా మనం, దోశల్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకుంటామన్నమాట. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈ అలిగిన బతుకమ్మ అనే చెప్పేసి ఆ రోజు నైవేద్యాలు ఏమీ సమర్పించము. ఇక ఏడవ రోజు ఏపకాయల బతుకమ్మ అన్నమాట. అంటే బియ్యం పిండిని వేయించి బెల్లంతో చేసిన మిశ్రమాన్ని వేపకాయల ఆకారంలో చేసి వాటిని నైవేద్యంగా సమర్పిస్తామన్నమాట ఈ గౌరీదేవికి, బతుకమ్మలో ప్రతిష్ఠించిన గౌరీదేవికి. ఇక ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తొమ్మిదవ రోజు దుర్గాష్టమి. తొమ్మిదవ రోజైన దుర్గాష్టమి ముగ్గురమ్మల మూలకుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడి అమ్మ దుర్గమ్మ ఆయమ్మని మనస్ఫూర్తిగా మాకు సౌభాగ్యాలు ఇయ్యమని, మాకు సర్వ ఐశ్వర్యాలు, సంపదలు, సంతానాన్ని జాగ్రత్తగా చూడమని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సంతోషంగా సౌభాగ్యాలతో ఉండాలని చేసుకునే పండుగ, ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. మా తెలంగాణలో కొండంత పండుగ అని పిలుచుకుంటునే పండుగ దసరా పండుగ. ప్రకృతిని ఆరాధించుకుంటా
పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తించుకుంటా మురిసిపోయే క్షణాలకు వేదిక అవుతుంది మన బతుకమ్మ పండుగ. అందరినీ బతుకమ్మని, అందరికీ బతుకునియ్యమని చెప్పే తెలంగాణ సాంస్కృతిక మహోత్సవమే బతుకమ్మ పండుగ. ఆడపడుచులందరూ బంధాలను గట్లని బంధుత్వాలను గుర్తు చేసుకుంటా ప్రకృతిని ఆరాధించుకుంటా సంబరంగా బతుకమ్మ పాటలు ఆడుకుంటా జరుపుకునే అరుదైన వేడుక గిది. బతుకమ్మ పండుగ వేడుకలు ప్రతి సంవత్సరం పెత్తర మాసనాడు మొదలైతాయి. ఈ ప్రకృతి పండుగకు తెలంగాణ పల్లెలు సిద్ధమైనవి. 9 రోజుల దాకా తెలంగాణ ఆడపడుచులు రోజుకో రూపంలా బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారు. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మతోని షురువైన బతుకమ్మ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మ వేడుకలతోని ముగుస్తాయి. ఒక్కేసి పువ్వేసి డొల్లబడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో, రెండేసి పూలేసి డొల్లబడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో, ఏమి పూలో గాని ఎంత గుమగుమ శ్రీరామ రఘురామ తుమదీయలో, పువ్వుల్ల విలువ తెలుపవేసలియా శ్రీరామ రఘురామ తుమదీయలో, పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కొమ్మకు కోసేడు ఎత్తెత్తు ముగురాల ఏడేడు బంగ్లాల గౌరమ్మ కూసున్న గత్తెలు ఏలేనే సీతమ్మ కూసున్న సిరిసాపలేలేనే గౌరీ కాటమరాయ పటువయ్య పూలు శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై దోచనమ్మ గౌరమ్మ. సహజ సిద్ధంగా దొరికే పూలతోని బతుకమ్మ పేర్చే పూలల్లా చాలా విశిష్టతే ఉంటుంది. ఔషధ గుణాలున్న పువ్వుల్ని బతుకమ్మను పేర్చడానికి వాడతారు. తంగేడు, బంతి, చామంతి, గునుగగట్ల, సంపెంగ, సీత జడలు, మందార, తామర, గన్నేరు, గుమ్మడి పూలే కాకుండా చిలకలల్లో దొరికే రంగుల పూలు వాడతారు. మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతోని తెలంగాణ సంస్కృతి గ్రామీణ జీవన విధానాన్ని జానపదాలను పాడుతూ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ పాటలకు మస్తు విశిష్టత ఉంటుంది. అప్పట్లా నిజాం కాలంలా మట్టి మనుషుల వెట్టి చాకిరి మనకు బతుకమ్మల గానొస్తుంది. ఆడపిల్లల బాధలతో అల్లిన పాటలు అందరినీ కట్టిపడేసే ఉల్లా బతుకమ్మ పాటలల్లా మనకు తెలంగాణ జీవన చిత్రం కనిపిస్తుంది. మన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిసేటట్టు బతుకమ్మ పాటలు వాడతారు. గివే కాకుండా పురాణాలు, ఇతిహాస కథలు, తెలంగాణ వీరుల గాథలు తెలిసేటట్టు బతుకమ్మ పాటలు ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ వేడుకలలో పాల్గొనేటట్టు చేస్తాయి. హైదరాబాద్లో మింట్ అనే మ్యూజియాన్ని అభివృద్ధి చేసినామంటాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న. 119 ఏళ్ల కిందటనే ఈ మ్యూజియం ఉన్నదట. స్కూల్ పిల్లలు, టీచర్లు ఈ మ్యూజియానికి రావాలి అంటాడు కిషన్ రెడ్డి అన్న. సంవత్సరాల క్రితము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ మింట్లో నాణ్యాలు, అదేవిధంగా స్టాంపులు, మెడల్సు, రూపీసు, ఇతర అనేక రకాలుగా దేశంలో, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా అనేక రకాల డిజైన్స్తో కూడినటువంటి నాణాలు ఇక్కడ ప్రింట్ చేయడం, అది కూడా నిజాం కంటే ముందు నుంచే మరి ఇక్కడ నాణాలు ప్రింట్ చేసేటువంటి చరిత్ర ఉందనేటువంటి తెలుస్తూ ఉంది. ఇందులో మనం చూసాము అనేక నాణాలలో శ్రీరాముడి యొక్క చిత్రపటము, అదేవిధంగా మొఘల్ సంస్కృతికి సంబంధించిన చిత్రపటాలు, నిజాం సంస్కృతికి సంబంధించినటువంటి చిత్రపటాలు అన్ని రకాలుగా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ రకమైనటువంటి మ్యూజియం దేశంలో ఎక్కడ కూడా లేదు. మన యొక్క హైదరాబాద్ నగరంలోని ఈ రకమైనటువంటి మ్యూజియము ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తూ ఉన్నాం. దీన్ని మరింత పూర్తి స్థాయిలో ఒక కాంప్రహెన్సివ్ మ్యూజియంగా దీన్ని డైవర్ట్ చేయాలనేదే మా తెలంగాణ సర్కారు ప్రతి సంవత్సరం పంచినట్టే ఈ పారి కూడా బతుకమ్మ చీరల్ని పంచుతాంది కదా. అయితే ఈ చీరలు ఏం మంచిగా లేవంటారు హైదరాబాద్ భవానీ నగర్లుండే మహిళలు.
రేషన్ కార్డు ఉంటేనే చీరలు ఇస్తామని ఆఫీసర్లు చెప్పుడుతోనే గాడుండే కార్పొరేటర్ ఒక ఆయన ఆఫీసర్ల తీరు మీద గిట్లా మండిపడ్డాడు. కేసీఆర్ గారు దయచేసి గరీబులకు ఇయ్యడానికి ఏ ప్రూఫ్ లేదు. రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఏ ప్రూఫ్ లేకుండానే ఓరు వడతలకు ఇచ్చేస్తున్నారు. ముస్లింలందరికీ ఇచ్చేస్తారు. హిందువుల పండుగ వచ్చేసరికి ఇలా రేషన్ కార్డు అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఏడుకెళ్ళి ఇస్తారు. ఇక్కడ మొత్తం గరీబ్ వాళ్ళే ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు ఇక్కడ ఉండదు, వేరే చోట ఉంటుంది. రేషన్ కార్డులకు లింక్ పెట్టేసి ఇప్పుడు చీరలు కూడా ఈసరికి మా ఒక మన్సూరాబాద్లో 12,000 చీరలు రావాలి. వచ్చినాయి 1,500 చీరలు. 2 రోజులు వంచుతారు, 3వ రోజు అయిపోయినాయి అంటారు. బిల్లు మాత్రం 12,000 రాసుకుంటారు. పోయినసారి కూడా నా డివిజన్లో 4,000 వచ్చినాయి. ఈ చీరల పంపిణీ అని చెప్పేసి అధికారులు మరి ప్రభుత్వం కలిసేసి మొత్తం మోసం చేస్తున్నారు. ఈ చీరలలో తీసుకుపోయిన వాళ్ళు, రేషన్ కార్డులలో తీసుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకేమో కనీసం ఇయ్యరు. 5 నెలలు అయితే గోస పడుతున్నారు పాపం. ఆ చీరల గురించి వచ్చిపోతుంటే మీకు రేషన్ కార్డు లేదు ఇవ్వమంటారు. రేషన్ కార్డు ఏమో ప్రభుత్వం ఇయ్యదు. కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఇయ్యకు, ఇస్తే మాత్రం మర్యాద ఉండదు. 200 ఇవ్వు, 150 రూపాయలు ఇవ్వి, 100 రూపాయలు ఇచ్చినా సరే. దండగా 20 కిలో 30 కిలో బియ్యం వండుకొని తింటాం కదా. బియ్యం ఇచ్చి 400 200 ఇస్తాయి. తెలంగాణ అంటే ఎవ్వరి తాత జాగిరి కాదంటారు తెలంగాణలో ఉండే కళాకారులు, మేధావులు. జనాలందరూ తిరగబడినా నాడు దిక్కులేనుని లెక్క చేస్తుంది తెలంగాణ సమాజం అని సర్కారు మీద గిట్ల గరమైండు అందశ్రీ అన్న. ఈ తిరగబడు మొదలైంది. ఈ తిరగబాటు చేసినాడు. నీ అధికారము, నీ ఆంభావన, నీ అహంకారము, నీ పదవి, నీ పైసలు, నీ భజన పరులు ఒక్కరు కూడా నువ్వు దిక్కుమాలినోడా దిక్కుమాలినోడని నిన్నొక్కరిని చేసి వదిలిపోతుంది తెలంగాణ. రాసిపెట్టుకోండి. మనము ఈ మధ్యన 2 ఏళ్ళు 8 ఏళ్ళు ఒట్టిగానే ఉన్నారు అనుకున్నప్పుడు ఏం లేను, ఒట్టిగేం లేను, పని మీదనే ఉన్నా. సారు పాటలతోటి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినట్టుగా పాటను బుచ్చగత్యం చేసిన సారుకు ఒక 1400 పేజీలను 1966 మొదలు 21 వరకు ఎవడేలుతున్నారా తెలంగాణ, ఎవడి పాలైంది అనదాకా ఒక 2000 పేజీల కంపోజ్ చేసి ఒక గొప్ప పుస్తకం తెచ్చాను నేను. ఇంకా అది ఆవిష్కరణ కాలే, అయిన తర్వాత మీకు అందజేస్తాను. కానీ అది కూడా ఆయన దరిద్రానికి 8 ఏళ్ళు ఆలోచిస్తే దొరికింది ఆ పేరు. నిప్పుల వాగు గుప్పున నిన్ను తగలబెట్టడమే దానికి తెలిసిన విద్య. నిప్పుల వాగు తెలంగాణ ఉద్యమ పాట. అందుకోసము మిత్రులారా, అందులో ఒక మాట రాసి, అందులో చిన్న మాట రాశాను, దాన్ని చెప్తే నా ప్రసంగం అయిపోతుంది. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ, ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ. కనుదరిసిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు దాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు. ఏ ఒక్కడిదో కాదు తెలంగాణ, ఏ ఒక్కడిదో కాదు ఈ తెలంగాణ అందరిది. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు. ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగేరు కాదు. అరే నైజామోని పైజాము ఊడగొట్టింది, నైజామోని పైజాము ఊడగొట్టింది. రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది, గడీలకు అగ్గిపెట్టింది, రాచరికానికి కోరిగట్టింది. తెలంగాణ అంటే పిడికడు మట్టారా, పిపిలి కాది బ్రహ్మ పర్యంతం. కంపరం పుట్టించే మందుపాతర, కంపరం పుట్టించే మందుపాతర. జై తెలంగాణ. చూసిలే కదా గివి మరి 7 లచ్చక ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా. అంతవరకుంటా మరి.